What is up, guys, and welcome to Franklin Real Life More Series episode number 17. గైస్ ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే కేటీఎం వాళ్ళు అయితే మనకి స్పెషల్గా ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఈ లాస్ ఏంజల్స్లో వాళ్ళ బైక్ షో అయితే అవుతుందంట. సో మనకైతే ఇన్విటేషన్ ఇచ్చారు. మన ఫ్రాంక్లిన్ అయితే ఇన్వైట్ చేశారు. సో ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాడు. సో అందుకని కొంచెం నీట్గా రెడీ అయ్యాడు ఫ్రాంక్లిన్. సో అక్కడికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఐ థింక్ ఫ్రాంక్లిన్ రైట్ సైడ్ అనుకో బైక్ ఉంటుంది. సో అన్నీ సేమ్ బైక్సే, కానీ దాన్ని ఎవరు ఫోటో తీయడానికి ఉండదు. అండ్ అక్కడ సెక్యూరిటీ అలాంటివి ఉంటాయి. ఆ బైక్ అయితే మనం రైడ్ చేయొచ్చంట. సో చూద్దాం అక్కడికి వెళ్ళి. అండ్ ఫ్రాంక్లిన్ కూడా ఏదో ఒక బిజినెస్ అయితే పెట్టాలి, దాని గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళైతే డీలర్షిప్ ఇస్తామంటున్నాడు, కానీ ఫ్రాంక్లిన్ అయితే ఏం డిసైడ్ కాలే. సో ఫస్ట్ ఇక్కడికి కాకుండా ఫ్రాంక్లిన్ అయితే స్నాక్స్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఏం తినలేదు. సో ఇక్కడికి వెళ్దాం, షాప్కి అయితే వెళ్దాం. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫ్రాంక్లిన్ తినే స్నాక్స్ కొని తిందాం. ఫ్రాంక్లిన్ చాలా ఆకలి అవుతుందట. ఇప్పుడైతే కొంచెం కేర్ఫుల్గా నడపాలి, ఎందుకంటే ఇంతకుముందు ట్రాఫిక్ ఆఫ్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళేది కదా. ఇప్పుడు ఏ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. ఓకే. అండ్ మైకేల్ రోల్స్ రాయిస్ ఎక్కడుందో తెలియదు, మరి తను ఎక్కడ పెట్టాడో చూపించట్లే మళ్ళీ. ఓకే, ట్రాఫిక్ ఆన్ చేస్తే కొంచెం FPS అయితే తగ్గుతుంది గైస్. అండ్ మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. ఈ లోపల అయితే పెడదాం కార్ని. ఓకే, గుడ్ అండ్ ఫ్రాంక్లిన్. ఓకే, ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏదైనా తింటాడు. హాయ్ బడి, చూసారా? ఓకే, మనం అయితే ఇక్కడికి వచ్చాం. ఏమన్నాయి? ప్రెస్ ఇట్ షాప్. ఓకే, ఏంటి ఇవి? ఈ పేర్లు కూడా నాకు తెలియదు ఏంటో ఇవి. సర్లేండి. ఓకే, ఈ కోలా. ఓకే, ఒక 5 కొందాం. ఓకే, ఒక 5 కొన్నా. ఇవి ఈకో చేశారంట, 5 కొందాం. ఓకే, 5 మెటీరియల్. ఓకే, పీస్ అండ్ క్యూస్ అంట, ఏంటో అవి. ఓకే, ఇవి ఒక 5, ఇవి ఒక 3, ఇవి ఒక 3. సో ఓకే, షాపింగ్ అయితే అయిపోయింది. ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు మన ఫుడ్ తింటాడో చూద్దాం. ఓకే, స్నాక్స్ ఈక్వల్. ఓకే, తాగుతున్నాడు. అండ్ ఈకో చేసారు. ఓకే, తిన్నాడు. మెటీరియల్ ఇది కూడా తిన్నాడు. పీస్ అండ్ క్యూస్ తాగేది అనుకుంటా, అది పిస్ వ్యాసర్. ఓకే, ఓ గైస్, ఐ థింక్ అది డ్రింక్ అనుకుంటా, మన ఫ్రాంక్లిన్కి ఎక్కేసింది. ఓకే, మన ఫ్రాంక్లిన్కి అయితే తన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఫ్రాంక్లిన్ అయితే అక్కడ వెళ్ళొచ్చు, కానీ ఫ్రాంక్లిన్కి తిరిగిపోతుంది. 1 సెకండ్ గైస్. ఓకే, సో ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు. మనమైతే మ్యాప్ పెడదాం. ఈరోజు అయితే ఫ్రాంక్లిన్ మంచిగా డ్రెస్ అయితే అయ్యాడు. అండ్ లొకేషన్ ఇక్కడ అనుకుంటా. సో కొంచెం దగ్గరే. సో వెళ్దాం, కొంచెం కేర్ఫుల్గా వెళ్దాం, ఎందుకంటే ట్రాఫిక్ ఆన్ ఉంది. ఓకే, వెనక అలాంటి రోల్స్ రాయిస్. ఓ మై గాడ్. ఓకే, ఏం కాలే.
సో ఒకసారి ఫస్ట్ పర్సన్ వీళ్ళు డ్రైవ్ చేద్దాం. ఓకే, మనమైతే తన కార్ని క్రాష్ చేసాం. సో ఏం కాలే, కొంచెం కేర్ఫుల్గా వెళ్దాం. ఫస్ట్ పర్సన్ వీలో కార్కి స్క్రాచెస్ పడతాయని భయం అవుతుంది. ఓకే, కొంచెం కేర్ఫుల్గా. ఓకే ఓకే, ఎవరు రాట్లే, వెళ్దాం. మనమైతే ఇలా డ్రైవ్ చేద్దాం, ఎందుకంటే నాకు నచ్చలే. సో ఇదే బెస్ట్, కొంచెం ఫ్రీగా నడపచ్చు. ఓకే, రాంగ్ రూట్. ఓకే, క్లోజ్ కాల్స్. ఓకే, మనమైతే దగ్గరికి వచ్చాం, కొంచెం దూరం అంతే. ఓకే, ఎక్కడ అంట నాకు కూడా సరిగ్గా తెలీదు, చూద్దాం మరి ఎక్కడో. ఓకే గాయస్, చూడండి బైక్ అయితే చాలా బాగుంది. ఓకే, లెట్స్ గో. వీలి ఓకే వద్దు. ఖచ్చితంగా లెఫ్ట్ అనుకుంటా. ఓకే, ఈ బైక్ అయితే కొంచెం ఫాస్ట్ ఉంది. ఇది 290cc అనుకుంటా గైస్, ఐ మీన్ 200cc. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా ఇంకా. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం గైస్. దీంతో స్టంట్స్ కూడా చేయొచ్చు అనుకుంటా. ఓకే, 1 సెకండ్ గైస్, ట్రాఫిక్ని అయితే స్విచ్ ఆఫ్ చేద్దాం. ట్రాఫిక్ని అయితే ఆఫ్ చేసేసా. సో యా, వీలీ చూసారు. ఏ డ్యామేజ్ కాలే. చూడండి కదా, ఫ్రంట్ వీల్ ఎక్కుతున్నాడు. సో యా, చాలా బాగుంది బైక్ అయితే.
యా కంట్రోల్ అయితే బాగుంది గైస్ బండిది. ఫ్రాంక్లిన్ కొంచెం కేర్ఫుల్గా. హే మ్యాన్, లుక్ ఎట్ మై బైక్. ఓకే ఒక్క నిమిషం చూడండి ఇప్పుడు. చూడండి వీళ్ళు బైక్ అయితే బాగుంది, సూపర్ ఉంది. దీన్ని ఎక్కడ తీసామో మళ్ళీ అక్కడే పెట్టిద్దాం. యా ఇక్కడ కదా తీసింది, సో యా ఇక్కడ పెట్టిద్దాం. ఓకే బాగుంది, ఇక్కడ చెట్టు మంచి పెట్టారు. ఓకే ఎక్కడ తీసాను అక్కడ పెట్టేసాం మళ్ళా. ఇంకా ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే వైట్ ఇంకా ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ ఆరెంజ్ కూడా ఉన్నాయి కలర్ వేరియంట్స్. ఈ బైక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మోడల్స్ ఉన్నాయి. ఓకే బ్లూ అండ్ వైట్ అయితే బాగుంది. అన్ని కలర్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. ఓకే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపించాలంటే నేను బైక్ తీసుకొచ్చి పక్కన పెడతాం. ఓకే ఇదైతే వైట్ అండ్ ఆరెంజ్. నేను పైది చెప్పట్లేదు, ఓన్లీ స్టిక్కరింగ్ చెప్తున్నాను. ఓకే ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ అనుకుంటా. యా ఇది వైట్ అండ్ బ్లూ. ఓకే ఇది 1 సెకండ్ ఒకసారి చూద్దాం. ఇది KTM 2 అండ్ 390. ఓకే ఈ 3 వేరియంట్స్ చూడండి. ఇదైతే బ్లూ అండ్ వైట్, స్టిక్కరింగ్ గురించి చెప్తున్నా. ఇదైతే వైట్ అండ్ ఆరెంజ్, ఇది బ్లాక్.